కుప్పం డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన డీఎస్పీ పార్థసారథి కుప్పం ఆంధ్రనీవా కాలువలో నీళ్లు రావటం లేదంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన సత్యసాయి జిల్లాకు చెందిన నాగిరెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని మొబైల్ పరిశీలించగా ఆంధ్రనీవాతో పాటు ప్రభుత్వం పెద్దలపై మార్ఫింగ్ చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఆంధ్రనీవా కాలువకు సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రనీవాపై తప్పుడు కథనాలు ప్రచురించిన ఓ పత్రిక సైతం కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. సంబంధించిన విలేకరిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3వ తేదీ కట్టిన సోషల్ మీడియా కేసుకు సంబంధించి సత్సాయి జిల్లాకు సంబంధించిన నాగిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దీనికి కారణము ఇతడు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకు సంబంధించి తప్పుడు వార్తలను తన సోషల్ మీడియా ద్వారా ప్రచురిస్తున్నాడు. దానివల్ల ఇతన్ని అరెస్ట్ చేసి అతని సెల్ ఫోన్ని పరిశీలిస్తే ఆ సెల్ ఫోన్లో ఇతడు ఏవైతే వీడియోస్ని ఫొటోస్ని మార్ఫింగ్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాడో అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. అలాగే తన సోషల్ మీడియాను పరిశీలిస్తే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలంకు సంబంధించిన అవాస్తవాలతో పాటుగా ప్రభుత్వ పెద్దలను కూడా కించపరుస్తూ అధికారులను కించపరుస్తూ ఇవన్నీ కూడా వీడియోస్ ఫొటోస్ తయారు చేసి ఫార్వర్డ్ చేస్తున్నాడు. అందువలన ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నాము. అలాగే 2 రోజుల క్రితము హెచ్ఎన్ఎస్కి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇటువంటి తప్పుడు వార్తలు ఎన్ఎస్ఎస్ కాలువ మీద ప్రచురించిన ఒక దినపత్రిక మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దానికి సంబంధించిన విలేకరుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఎవరైతే ఈ అధికారులు నిరుత్సాహపడే విధంగానో రైతులు ఆందోళన పడే విధంగానో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలను క్రియేట్ చేయడము, మార్ఫింగ్ చేయడము, వాస్తవాలను వక్రీకరించి ప్రచురించడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల వాళ్ళు ఈ అధికారులను నిరుత్సాహపరుస్తున్నారు. ఇంత కష్టపడి పనిచేస్తున్న అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కించపరిచే విధంగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడుతుంది. వీళ్ళు ఇలాగ చేయడం వలన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరు కూడా ఇటువంటి వార్తల్ని తయారు చేసి సర్క్యులేట్ చేయొద్దండి. వాస్తవాలు మాత్రం ప్రచురించవలసిందిగా కోరుచున్నాము. ఎవరికైనా ఇటువంటి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వస్తే ఫ్యాక్ట్ చెక్ చేయండి. అంతేకాని అనవసరంగా ఫార్వర్డ్ చేయడం దాన్ని చేయొద్దండి. ఫార్వర్డ్ చేసినా కూడా నేరమే ఇటువంటి తప్పుడు వార్తల్ని. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా గుర్తించి ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండండి. లేదంటే చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడుతుందండి. థ్యాంక్ యూ.